ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభునాయన. దేవానా తండ్రి యొక్క ఉదయకాలంలో మీ పునరుత్థాన నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, నీ ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభునాయన. దేవ ఆరాధన ప్రారంభిస్తుండగా మీరు ప్రారంభించండి. ఆది నుంచి అంతవరకు ప్రభా మీరు ఉండండి. ప్రభా మీకు స్తోత్రాలు స్వామి. పాటల్లో నా వాక్యములు నా ప్రభా, ఆరాధన అంతటిలో ప్రభునాయన మీ కృపతోడుగా మీరు ఉంచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.
నీ
కొంచెం సేపు కళ్ళు మూసుకొని దేవుడిని ఆరాధిద్దాం. దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేశారు. మనం ఈ సమయంలో ఇక్కడ ఉన్నామంటే అది దేవుని కృపే. ఎంతో మంది ఈ సమయం లేక ఎంతో మంది బాధపడుతున్నారు, కానీ దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చారంటే మనకి ఎంతో ధన్యత కలిగిన వారు. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము. అందుకు లేచి నిలబడి మీ చేతులైతే మన దేవుడిని ఆరాధిద్దామా. దేవుడు మనకి ఎన్నో మేలు చేశారు కదా. మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృపే కదా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము స్తోత్రము నాయన. నా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నా మంచి కాపరి నీకే వందనాలు, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము 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 స్తోత్రము. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రము యేసయ్యా రాజా నీకు వందనాలు, స్తోత్రము స్తోత్రము. ఏ పాటి వారు ప్రభువా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము స్తోత్రము. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము స్తోత్రము. యేసయ్యా నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రము స్తోత్రము.
కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువునా. మాతో మీరు ఉన్న దేవుడు, మమ్మల్ని మీరు బలపరిచే దేవుడు ప్రభు. మీరు బలపరచండి, మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ప్రభు మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని ఆవరించిన మీ కృపతో నింపి పంపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క ఉదయకాలము ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఆయన కలిసి ఆరాధన చేయడానికి ప్రభు మనకైన మంచి అవకాశాన్ని, ఈ తరుణాన్ని ప్రభు మనకైనా అనుగ్రహించాడు. ఆయన కార్యములన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలు ప్రభు మనకైనా జరిగిస్తూ ఉంటున్నాడు. ఆయన ఎవ్వరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. యేసయ్య నన్ను విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పండి. ఎంత చెందుతుంది యేసయ్య, మా సంతోషంగా. యేసయ్య నన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయన విడిచిపెట్టడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీరు బాగా చెప్పించినారు, బాగానే ఉంది, మేము చెప్పకపోయినా మనోడు దగ్గర ఒప్పించినారు, కానీ మేమైతే దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేసాడని మేము అనుకుంటున్నాం. మాకు కష్టాలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మరి మేము ప్రార్థన చేసేందుకు మన పరిష్కారం కాలేదు. అంతేకాకుండా మాకు సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉంటున్నాయి అని కూడా మరి ఆలోచనలు చేస్తుంటాం. అయినప్పటికీ కూడా దేవుని కృప మనల్ని వదిలిపెట్టలేదు. దాని విషయంలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి మనం విధంగా ఆలోచన చేయవలసిన అవసరం అనేది లేనే లేదు. మరి ప్రియులారా, ఈ యొక్క ఆదివారంన దేవుడు తన ప్రత్యేకమైన ఒక సందేశాన్ని ఆయన ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. చాలామంది యొక్క జీవితాల్లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కానీ, వ్యక్తిపరంగా కానీ స్థిరపడలేక నిలబడలేని పరిస్థితుల్లోన, ఎదగలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకు సాగాలి, ఒక్కొక్కసారి మనకు ప్రశ్నలు పడుతూ ఉన్నాయి. ఏమంటే, నేను ఏం చేస్తే మేలు పొందుకుంటాను, లేక నేను ఏం చేస్తే నేను ఎదుగుతాను, నేను బలపడతాను, నేనైతే నిలబడాలని నాకు ఆశగా ఉంది, ముందుకు సాగాలని నాకు ఆశగా ఉంది, కానీ అది సాగలేని పరిస్థితి మాకు వస్తూ ఉంది. అప్పుడు మేము ఏమి చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి మాకు ఏర్పడుతూ ఉంది అని ఒక ప్రశ్నగా ఒక విశ్వాసి నిలబడిపోతున్నాడు. ఒక కుటుంబం కానీ, విశ్వాసం కానీ, ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రశ్నతోనే ఉన్నాడు. ఎవరు కూడా నేను క్లారిటీగా ఉన్నాను అంటే అన్ని విషయంలో నేను కరెక్ట్గా ఒక మంచి ఆలోచనతో నడుస్తున్నాను, ఏ ఆలోచన లేకు నేను ఉన్నాను అని చెప్పే వ్యక్తి మనకు లేదు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాల్సింది, ఇక్కడ ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నట్టయితే నాకు కూడా ప్రశ్న అనేది ఏర్పడింది. నేను ప్రభుని ఒక మాట ప్రశ్నించాను.
రాత్రి దేవుడిని ప్రశ్నించాను. ఉదయకాలం కూడా ఒక ప్రశ్న నేను దేవుడిని అడిగాను. ప్రభా, మరి ఏంటి పరిస్థితి? అవలేదురా, నేను చాలా కుటుంబాల్ని చాలామందిని కలుస్తూ ఉంటున్నాను. ఎవరిని కలుస్తున్నా కూడా ఏదో ఒక ఆలోచనే ఉంది వారికి, లేక సమస్యలే కనపడుతూ ఉంటున్నాయి, ఇబ్బందులు కనపడుతూ ఉంటున్నాయి. ప్రభా, దీని విషయంలో మీ ఆలోచన మాకు కావాలి. ఏ విధంగా చేస్తే ముందుకు పోతాము? అయితే బైబిల్లో నాకు కొన్ని విషయాలు ప్రభు నాకు చూపించాడు. అయితే అది ఎంతవరకు మనకు మేలు చేస్తుందో, లేక ఎంతవరకు నడిపించగలుగుతుందో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు కూడా ప్రశ్నతో మిదర్చపడకూడదు అనేది నా ఆశ. ఒక ప్రశ్నగా ఉండకూడదు ఎవరు కూడా. నేను కరెక్ట్గా నడుస్తున్నా, నేను కరెక్ట్గా ఉన్నాను, నా ఆలోచనలు అన్నీ కూడా కరెక్ట్గా దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు, నాకు ఎలాంటి అడ్డులు లేవు అని చెప్పే విధంగా మనము ఉండాలి. అయితే ఈరోజు ప్రభు మనకు అలాంటి ఆలోచన ఇవ్వని, మరి ఈరోజు మీకు నేను ప్రసంగం కాదు కానీ మరి విశ్వాసి ఒక ప్రశ్నగా కాకుండా తను ఒక స్వేచ్ఛగా స్వతంత్రులై దేవుడిని ఆరాధించే విధంగా ఉండాలి. అది నా యొక్క ఇది. హల్లెలూయా. మీరు కూడా అంతే అనుకుంటున్నాను. అర్థం ఉన్నవారు ఒకసారి దేవుని స్తుతించాలి. నేను ప్రతి విషయంలో క్లారిటీగా దేవుని ఆరాధించాలనేది గట్టిగా ఒక క్లారిటీగా. ఎంతవరకు ప్రశ్నగానే ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రశ్న, వాక్యం వింటున్నాం ప్రశ్న, ఆరాధనకు వెళుతున్నాం ప్రశ్నే. అప్పటికప్పుడు ఏదో ఒక విధంగా ఒక మాటలు తీసుకొని రిలాక్స్ అవుతున్నాం, ఫ్రీ అవుతున్నాం అంతే. దాన్ని పరిపూర్ణంగా నడిపించుకోలేని స్థితి మన దగ్గర కనపడతాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ విషయంలో చక్కటి ఆలోచన ఇవ్వని మనల్ని ప్రభువును నడిపించండి. బైబిల్లో మనం చూస్తున్నట్టయితే మంచిగా ఒక సంపన్న స్థితిలో భక్తి కలిగిన కుటుంబంగాను, దేవుని ఆరాధించే కుటుంబంగాను, అలాంటి గోత్రంలో ఉన్న ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏమయ్యారు? వారు ఆ దేశంలో కరువు వచ్చారు. కరువు వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్నవారు అందరూ కూడా ఆ విషయంలో దేవుని దగ్గరే కనపడుతూ ఉంటున్నారు. కరువు ఉంది, వర్షపడేది కష్టంగా ఉంది. కానీ ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే నయోమి కుటుంబం మనకు కనపడుతూ ఉంది. ఈ నయోమి కుటుంబంలో ఆ కరువు వచ్చిన తర్వాత వారు కూడా వచ్చేది ఆ దేశంలో ఉంది కాబట్టి వారు ఒక ప్రశ్న అయిపోయేది వారికి. మేము ఎలా బ్రతకాలా? నా మాట అర్థమవుతుంది కదా. మేము ఎలా బ్రతకాలి? మేము ఏమి చేయాలి? మొదటి నుంచి పేదరికంలో ఉండి ఏదో కూలీనాలు చేసుకుంటూ కష్టపడుతూ ఉన్న వాళ్ళు కరువు వచ్చినప్పుడు ప్రశ్న వరకు పడదు. అంటే మనం కష్టపడితేనే మనం తింటాం, మనం బ్రతుకుతామనే ఆలోచనతో ముందుకు పోతూ ఉంటారు. మంచిగా బ్రతికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక ప్రశ్న ఏర్పడతారు. ఎలా మేము బ్రతికేది ఏంటి? మా పరిస్థితి ఏంటి? దీన్ని ఆలోచన చేసుకొని తన కుటుంబము ఆలోచన చేసుకుని భార్య భర్తలు ఇద్దరు కూడా మరి యూదా బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు దేశానికి వారు వెళ్ళారు. మోయాబు దేశము యెహోవా నీరు కట్టిన తోట వలె చాలా చక్కగా సంపన్న స్థితిలో కనపడతా ఉంది. ఆ దేశంలో ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటానికి లేదు. ఏ విషయం కూడా ప్రశ్న వేసుకోవటానికి లేదు. అంటే అన్ని విషయంలో
సంపన్నత కలిగి ఉన్నారు. మరి ఆలోచన ఏది కూడా వాళ్ళకు లేదు అక్కడ. అంతేకాదండి, పాప విషయం కూడా వాళ్ళకి ఆలోచన లేదు. అంటే వారు ఎంత నిశ్చయుడిగా బ్రతికినా కూడా వాళ్ళు అడిగేదానికి అది వీలు లేదు. అంటే అన్ని వాళ్ళంతా చాలా చక్కగా ఉన్నారు. వాళ్ళు ఆ దేశాన్ని ఎన్నుకొని మరి నయోమి కూర్చుని మా స్థలానికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది, సంతోషంగా ఉన్నారు. కుమారులు కూడా ఎదిగారు. మరి ఆ ఒక్క ప్రశ్న ద్వారా ఇంకో ప్రశ్న వాళ్ళకి ఏర్పడింది. అంటే వాళ్ళ జీవితానికి ఒక ప్రశ్న పడిపోయింది కదా. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో వాళ్ళు కరువును తీర్చుకుని మళ్ళీ యూదా బెత్లెహేముకు వాళ్ళు వెళ్ళిండొచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి రెండో ప్రశ్న ఏమంటే, నా కుమారుడు ఎదిగారు కదా, వారికి వివాహం చేయాలి. కాబట్టి మోయాబు దేశంలోనే వారికి వివాహం చేశారు. అప్పుడు కూడా చాలా చక్కగానే నిలబడ్డారు. మరి కొంతకాలమైన తర్వాత, కొద్ది రోజులైన తర్వాత జరిగిన పరిస్థితుల గురించి ఆలోచన చేస్తే వారి విధానాలు ఏమైపోయినాయంటే కన్నా మళ్ళీ ఆ కుటుంబానికి మూడో ప్రశ్న పడిపోయాయి. ఏమి అని అంటే, కుమారుడు చనిపోయారు, తన పెనిమిటి చనిపోయాడు. మళ్ళీ మూడో ప్రశ్న పడిపోయాడు. మేము ఇక్కడ ఉండి మేము బ్రతకలేని పరిస్థితి మాకు ఉంది. మాకన్నీ ఉన్నాయి కానీ మాకు నెమ్మది లేదు. మాకు ఏం చెయ్యాలి? ఇక అన్నీ ఉన్నాయి, ఆ దేశంలో వర్షిపడడానికి అన్నీ ఉన్నాయి. కానీ నయోమికి ఒక ఆలోచన వచ్చింది. ఏమో తెలుసా? అన్నీ ఉండినా కానీ నయోమికి అక్కడ ఆదరణ దొరకలేదా? ఆదరణ, నెమ్మది దొరకలేదా? పెనిమిటిని పోగొట్టుకుండా, కుమారుని పోగొట్టుకుండా, ఆ మూడో ప్రశ్న ఏమంటే కన్నా, నాకు ఆదరణ కావాలా, ఏం చేయాలి? నేను ఈ విధంగా ఉంటే నేను ఏం చేయగలుగుతాను? నేను ఎలా వెళుతాను? ఈ ప్రశ్న అనేది మళ్ళీ ఆ మూడో ప్రశ్న అక్కడ పడింది. హల్లెలూయా. ఇప్పుడు మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా అన్ని ప్రశ్నలే. ఒక భక్తుడు, మంచి ప్రార్థనాపరుడు, ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన చేసే వారికి అనుమానం ఉండదంట. ప్రార్థన చేసే వారికి ఏముండదంట? అనుమానాలు ఉండవు. ప్రార్థన చేసేవాడు నిందలు మోపరాడు. ప్రార్థన చేసేవారికి అవమానం ఉండదు, ప్రార్థన చేసేవారు నిందలు మోపరంట. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము, అనుమానమే. ప్రార్థన చేసుకుంటున్నాము, నిందలు మోపటమే. అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి అంటే, ఈ ఆలోచనే మనకు మారిపోతున్నది. నయోమి జీవితం అనేది మూడో ప్రశ్న అక్కడ పడేది. ఒక అనుమానం ఏర్పడిందా? ఇక నన్ను పోషించేవారు ఎవరు? తిరిగి కుమారుడు చనిపోయిన కోడలు ఉన్నారు, అత్త దగ్గరే ఉన్నారు. అత్తకి ప్రశ్న వచ్చి, అనుమానం వచ్చి, కోడలు కూడా అనుమానం పుట్టించింది. మీకు అర్థమేం తెలియదు. ఆమెకు అనుమానం వచ్చి కోడలు కూడా ఏం కలిగించింది? అనుమానం కలిగించింది. ఏమంటే, తిరిగి నేను పిల్లలు కానీ ఇవ్వటానికి నాకు పెళ్లి లేదు. ఒకవేళ ఉన్నా కూడా నేను పిల్లలు కానీ ఇస్తే వయసు కూడా చాలదు. కాబట్టి మీరు ఇక్కడ ఈ మోయాబులోనే యోధాన్ని మీరు పెళ్లి చేసుకుని బ్రతకండి అని చెప్పేది. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? మళ్ళీ యూదా బెత్లెహేముకు నేను వెళ్ళిపోతాను. ఈ ప్రశ్న మళ్ళీ ఎవరికి వేసింది? కోడలు కేసింది.
బాగా నన్ను అర్థం చేసుకోండి. ఈరోజు కాస్త నెమ్మదిగానే మాట్లాడుతున్నాను అన్నమాట. ఈ మూడవ ప్రశ్న మరి పెద్ద కోడలు పడి, ఆ పెద్ద కోడలికి ఏం పడిందంటే, అవును కదా, ఇక మాకు పెళ్ళికి మా వయసు ఎవరి వయసే కదా, కాబట్టి మా అత్త చెప్పింది మంచిదే కదా అని ఒక ప్రశ్న పడి, ఆమెకు ఒక క్లారిటీ తీసుకొని ఆమె ఏం చేసిందంటే మోయాబు దేశం నుండి ఊడిపోయారు. అతను ముందు పెట్టుకునేసి, అమ్మ నువ్వు చక్కటి ఆలోచించిన తర్వాత నేను బ్రతుకుతానులే, నీ బ్రతుకుని మీదే నా బ్రతుకునాదని ఆమె వెళ్ళిపోయాడు. కానీ రూతు ఆమెకు ఆలోచన, ఆమెకు ప్రశ్న పడలేదు ఆమె. కానీ ఒకే ఒక ఆలోచన ఏమంటే, నాకు యూదా బెత్లెహేములో ఉన్న యెహోవా దేవుని కలిగి ఉన్న ఆ పురుషుని వివాహం చేసుకున్నాను, అతను చనిపోయాడు కాబట్టి నేను తిరిగి ఆ దేశానికే, ఆ ప్రజలకే నేను అంకితమైపోవాలి, ఆ దేవునికే నేను అంకితమైపోవాలి. అందులో ఒక క్లారిటీగా కనపడతాను. అందుకేమంటా ఉంది, అమ్మా నేను నీతో కూడా వస్తాను, నన్ను వద్దన్నద్దు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా ఏమవుతాను, నేను అక్కడే పాతి పెట్టబడతాను, నేను అక్కడే పాతి పెట్టబడతాను. నేను నన్ను వద్దు అనొద్దు, నేను నీతో వస్తాను. నేను చూడండి, రూతులో ఒక మంచి క్లారిటీగా ఆమె ముందుకు నేను వెళ్ళగలను, ఆమె పోషణ గురించి కూడా ఆలోచన చేయలేదు. మీరు ఆలోచన చేస్తే వాక్యం చదివితే రూతు పోషణ గురించి ఆలోచన చేయలేదా? అంటే నేను అక్కడికి వెళుతున్నాను, నాతో ఎలా బ్రతుకు, నేను బ్రతుకుతా అక్కడికి నేను కూడా అన్న ఆలోచన ఆవిడ ఉంది. అంతేగాని ఇక ఎలా బ్రతకాలనేది కూడా ఆమెకు ఆలోచన రాలేదు. ఎందుకంటే మేము ఎవరిని కలిగి ఉన్నవారు, ఇప్పుడు మేము దేవుని కలిగి ఉన్నవారు. హల్లెలూయా, దేవుని కలిగి ఉన్నవారు. అయితే మొత్తానికి వారు మోయాబు నుంచి యూదా బెతేలుకు ప్రయాణమై వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు నయోమిని చూశారు. చాలా చక్కగా ఉండింది, మంచి సంపన్నంగా మంచిగా కనపడింది. అయితే ఏమీ లేని దాని మారిగా మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత, నువ్వు నయోమి కదా అని అంటే, కాదు నేను మారాని, నేను ఎవరిని మారా, నేను చేరుని అని చెప్పాను. వీళ్ళారా, ఈ మాట ఎప్పుడైతే ఆమె చెప్పగలిగిందో అక్కడ ప్రజల్లో ఒక ఆలోచన పుట్టింది. ఈమె మధురముగా ఉండింది కదా, కరువు వచ్చినా కూడా అందరూ మధురంగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు చేంజ్ అయిపోయారు? ఆ ప్రశ్నకు జవాబు అనేది దొరకలేని పరిస్థితిగా ఆమె కనపడింది. ప్రియులారా, అయితే బాగా గమనించాల్సింది, ఇక మోయాబు దేశం నుంచి యూదా బెతేలుకు వెళ్ళిన తర్వాత తన కోడలు కూడా రూతు వెంబడి వచ్చేది. అక్కడ నిలబడిన తర్వాత నయోమిలో వచ్చిన ఆలోచన మళ్ళీ నాలుగో ఆలోచన ఆమెకి. నాలుగో ఆలోచన ఏమంటే, ఈసారి నేను వేసే ప్రతి అడుగు కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలా? దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. 3 ప్రశ్నలు పడ్డది. 3 ప్రశ్నలు కూడా ఆమెకి సరైన రీతిలో దొరకక జవాబు, ఆమె నలిగిపోయిన స్థితి కనపడ్డది. 4 ప్రశ్నలకు వచ్చేసరికి ఆమె ఏమంటే, ఎలాగైనా సరే నేను బ్రతకాలి, ఈసారి బ్రతికే బ్రతుకది ఎలా ఉండాలంటే దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు నన్ను తిరిగి మళ్ళీ ఏం చేయాలంటే మధురముగా నన్ను మార్చాలా.
నేను ఎలా ఉండాలి? ఈ ఆలోచనలు అన్నీ కూడా ఆమె చాలా చక్కగా తీసుకున్నది. ప్రియులారా, బాగా గమనించండి. మన కుటుంబ వ్యవస్థని, వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే అన్నీ మరి మంచిగానే గడుస్తున్నాయి, మంచిగానే ఉన్నాము, బాగానే ఉన్నాము. ఒక్కసారిగా ఒక కష్టము, లేక ఒక ఇబ్బందో, లేకపోతే ఒక తొందర, ఏదో ఒకటి వచ్చినప్పుడు ఏమైపోతామంటే కనుక వెంటనే మనం ఆలోచన చేస్తాం. అప్పుడు ఆలోచనకు వస్తాము. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఆ ప్రశ్నకు మనం మంచి సరైన నిర్ణయంలోనికి మనం సాగలేకపోతూ ఉంటున్నాం. అంటే ఇంకా ఎక్కువ స్థితి, ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నిర్ణయాలు మంచిగా లేకుండా, ఆలోచనలు మంచిగా లేకుండా, నడిచేది మంచిగా లేకుండా ఘోరమైన స్థితికి మనుషుడు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజు నన్ను జాగ్రత్తగా ఆలోచించండి, గ్రహించండి. ఎందుకు ఈ మాట మీద నేను మాట్లాడుతుంటున్నానంటే, ప్రశ్న మీద వెళ్ళకూడదు, అది నా ఇది. అయితే నువ్వు ఇంకా ప్రశ్నే ప్రార్థన చేస్తావు, దేవుడు అంటాడో లేదో, జవాబిస్తాడో ఏదో. ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తావు, అది వెళుతూ ఉంటావు, ఒకటే టెన్షన్తో పోతావు. అన్నది ప్రార్థన చేసిన వాడు కలవరపడడు. హల్లెలూయా. ఏం చెప్పరు? ప్రార్థన చేసిన వారు కలవరపడడు. ఎందుకు కలవరపడడు అమ్మా? ప్రార్థన చేసిన వాడు ఎందుకు కలవరపడడు? మీరు చెప్తారా పాస్టర్, మాకు కలవరాలు ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నామంటారా? ప్రార్థన చేసిన వారు కలవరపడరు. ప్రార్థన చేస్తున్నాం కానీ మనం కలవరాలి. ఒక్కోసారి మన హార్ట్ బీటింగ్ ఎంత మనం ఉండేది? మామూలుగా 72 సార్లు కొట్టాలి హార్ట్ బీటింగ్, కానీ 172 వెళ్ళిపోతుంది. 172 సార్లు కొట్టుకొని 172 మంది కొట్టేసుకుంటాం మనం. అంటే అంతమంది కూడా మళ్ళీ అంత హార్ట్ బీటింగ్ పెరిగి చేస్తాం, అంత టెన్షన్ తీసుకొచ్చి పెట్టేస్తాం. బైబిల్ చెప్తాం, కలవరపడద్దని. కలవరపడద్దు. ఉదయకాలం ఎందుకు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఈ పదాన్ని ఉపయోగించాను కదా, కలవరపడనివ్వద్దండి. ఈ మాట దేవుడు నాకు ఉదయం ఈ ప్రార్థనలు ఈ మాటలు పెట్టాడు నోట్లో. ఆయన అంటే ప్రార్థన అయినా నాకు అనిపించింది, ప్రార్థన చేసిన వాడు ఏం కాదు, కలవరపడడు. ప్రార్థన అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వద్దు, కలవరపడద్దు. ఒక ప్రశ్నకి ఈరోజు జవాబు చెప్పేసి ముగించేస్తాను. మళ్ళీ నువ్వు ఎట్లా తీర్మానం చేసుకుని ముందుకు వెళ్తావో, ఎట్లా సాగుతావో అది నీది. అయితే నయోమి కూడా తొందరపడకుండా ఆమె ఒక ఆలోచనతో ఆమె ఉంది. ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ప్రియమైన దైవ జనాంగమా, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న ఇస్తున్నా. ఏం చేస్తే మీరు బాగుంటారు? ఏం చేస్తే మీ కుటుంబాలు బాగుంటాయి? ఏం చేస్తే మీరు స్థిరపడతారు? ఏం చేస్తే మీరు స్థిరపడతారు? ఏం చేయాలి? ఈ ఆలోచన గురించి, ఈ నిర్ణయాల గురించి చెప్తున్నాను నేను. దేవుడు ఎక్కడో తప్పిపోయిన గాడిదలు వెతుకుతూ ఉంటే సమూయేలును పంపించి ఆ సౌలు తీసుకొచ్చి అభిషేకించి నా ప్రజలకు రాజుగా నియమించమని చెప్పారు. సమూయేలు పోయి సౌలు తీసుకొచ్చి అతని నూనె పోసి అభిషేకించి ఇశ్రాయేలుకు రాజుగా నియమించారు. హల్లెలూయా. రాజుగా నియమించారు. అంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు. హల్లెలూయా. సౌలు ఎవరి చేత అభిషేకించబడిన వాడు? ఈరోజు మీరు కూడా ఎవరి చేత అభిషేకించబడిన వారు?
కరెక్టేనా? దీంట్లో సందేహం లేదు. ఎవరి చేత అభిషేకించబడ్డా మనము? ఇంకొక చేత అభిషేకించబడ్డారు ఏదన్నా? దేవుని చేతనే అభిషేకించబడ్డారు. అయితే దేవుని చేత అభిషేకించబడిన ఆ సౌలు చాలా చక్కగా మంచి నిర్ణయాలు తీసుకొని ఇజ్రాయేల్ ప్రజల్ని 2 సంవత్సరాల వరకు చాలా చక్కగా నడిపించినాడు. కానీ అతనికి మధ్యలో కొన్ని ప్రశ్నలు వచ్చేసాయి, ఆయనకు కూడా, సౌలుకి. ఏమంటే యుద్ధం వచ్చేసేది, యుద్ధం జరిగే సమయము ఆ యొక్క ఫిలిష్తీయులు చూశాడు. ఆ ఫిలిష్తీయుల పక్షాన నిలబడిన వ్యక్తి గొలియాతును చూసి, రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజు, ఆయన ఏమయ్యాడంటే భయపడి వెళ్ళి డేరాల మధ్యకి వెళ్ళి దాక్కున్నాడు. ఇక రాజే పోతే సైన్యం ఏముంటారు? వీళ్ళు కూడా అభిషేకించబడిన వారిని, వీళ్ళు కూడా వీళ్ళు దాక్కున్నారు. నన్ను అర్థం చేసుకోలేదు. కానీ అక్కడికి దావీదు వెళ్ళిన తర్వాత దావీదు ఒక మంచి మాట అంటున్నాడు. సున్నతి లేని ఆ వ్యక్తుల గురించి ఎందుకు భయపడుతున్నావు రాజా? రక్షింపడలేని ఆ వ్యక్తుల గురించి వాళ్ళు చూసి ఎందుకు భయపడుతున్నారు రాజా? ఒరే నైనా పుట్టాడు, నీకేం తెలుసురా? ఒకసారి చూడరా వాడు ఎంత ఎత్తున్నాడు. లాభం ఎంత కాదు, మనం ఎవరు? మనము సున్నతి పొందిన వారము, అభిషేకించబడిన వారము. ఎందుకు భయపడుతున్నారు రాజా? అన్నవారా, మీరెందుకు భయపడుతున్నారు? మీరు వాళ్ళు కూడా అక్కడ ఆ మాట మాట్లాడుతూ ఉంటున్నారు. నిజం కదా? మీకు కూడా భయాలు చాలా వచ్చేసినాయి కదా, విధంగా వచ్చినాయి కదా. బా, ఒక నోట్స్ రాసి పెడతారు కావాలంటే చాలు. అంటే అన్ని రకాలుగా అనుకున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ మొత్తానికి దావీదు వెళ్ళాడు, ఆయన ప్రార్థన చేశాడు. యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. ఎవరిది? నేను అభిషేకించబడ్డాను. దావీదు ఒక క్లారిటీ. దేవుడు నా పక్షాన ఉండి ఆయన ఏం చేస్తాడైనా కార్యం జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, దేవుడు నిన్ను అభిషేకింపజేసాడు కాబట్టి దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడైనా, నీ పక్షాన దేవుడు కార్యం చేస్తాడైనా. కానీ మనకుమా భయపడలేదు మీరు? నేను భయపడలేదు అన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరికీ ఏముంది? భయం. నేను కూడా క్రమంగా చెప్తున్నాను, కానీ ఒకసారి నాకు కూడా ఒకటి అట్లా ఉంటుంది. నాకు మళ్ళీ కొడుకున్నాను. ఎందుకంటే ఇది చాలా బాగా ఆలోచించాలి. దావీదు క్లారిటీగా ఉన్నాడు, సౌలు అయితే క్లారిటీ లేదు. అక్కడ ఏమొచ్చేసిందంటే ఒక ప్రశ్న. సౌలుకి ఏమొచ్చింది? ఒక ప్రశ్న. అతనిని నేను జయించగలనా? ఒక ప్రశ్నతో కూడిన అనుమానం. అర్థమైందన్న మాట. ఇప్పుడు అతనిని నేను జయించగలనా అన్న ప్రశ్నతో కూడిన అనుమానం అతనికి కలిగింది. ఆ అనుమానమే తను దాక్కున్న పని చేసేసాడు. అభిషేకించబడిన సౌలు ఆ యుద్ధగుణ దగ్గరికి సమయాన్ని పిలిపించి ప్రార్థన చేసిందంటే ఆ ధ్వని, ఆ ప్రార్థన ధ్వని, ఆ స్తుతి ఫిలిష్తీయులు అందరూ కూడా పారిపోయేవారు. కానీ అతనిలో ప్రశ్నతో కూడిన అనుమానంతో పడి ఆయన ఏమి చేయలేకపోయాడంటే కన్నా మరి ముందుకు సాగలేకపోయాడు. అది మళ్ళా చెప్తున్నా, ఇదొక ప్రశ్న గుర్తుపెట్టుకోండి. అయితే మొత్తానికి గెలుపు వచ్చిన తర్వాత అప్పుడు లోపల నుంచి ఘనంగా బయట వచ్చి నిలబడుతున్నాడు. నిలబడి మాకేమొచ్చింది? మాకు విజయం వచ్చేసింది. అంటే రాజ్యంలో ఎవరు యుద్ధం చేసి గెలిచిన, ఈ సైన్యం యుద్ధం చేస్తారు, రాజు చేయడు. గెలుపు వస్తే ఘనత ఎవరు కొంటారు? రాజు కొంటారు కదా. రాజు మళ్ళీ ఘనంగా బయట వచ్చినాడు. నేను ఊరేగిస్తాను బాగా అనుకున్నాను. ఆ బుద్ధాన్ని ఎత్తుకుని ఏమంటున్నాడంటే, దావీదుకు 10,000, సౌలుకి 1,000. చిన్నగా చూస్తున్నాడు.
ప్రజలు చూసినారు. రాజులే ఏం కాదు, రాజు అంటే ఆయన ఇచ్చిపెట్టేసి ఈ బుట్టను వేసుకొని మోసం ఉన్నారు. దావీదుకు 10,000, సౌలుకు 1,000, దావీదుకు 10,000. అప్పుడు కూడా ఒక ప్రశ్న, ఏమో తెలుసా, నాకు రావలసినది ఘనత వానికి వచ్చేసింది, వాడు లేకుండా పోతే కదా. చూడండి, ఇవన్నీ కూడా జరిగాయి. ఈ ప్రశ్నతో తను దేన్ని కోల్పోయాడంటే, ఒక వ్యక్తిని నష్టపెట్టాలి అంటే ఒక వ్యక్తిని చంపాలి, లేక ఒక వ్యక్తిని బాధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఎట్లా వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు నష్టపోతారో నానే మాట్లాడతాం కదా. నాయన, చిన్నాయన, మా తాత, ఇవి అన్ని బాగానే మాట్లాడుతూనే ఉంటాము. కానీ ఎట్లా చేస్తే వాళ్ళు నష్టపోతారో, ఎట్లా చేస్తే వాళ్ళు చచ్చిపోతారో అని ఆలోచన చేసేవాళ్ళు లేరా చాలా మంది ఉన్నారు. సౌలు ఏదైనా సరే దేవుడు విజయం ఇచ్చాడు కదా అని చెప్పి ఆయన దేవుని వెంబడించాల్సింది పోయి, రెండో ప్రశ్న, ఏ విధంగా చేతనైనా సరే అతన్ని నాశనం చేయాలి అంటే ఆత్మీయ జీవితంలో ఆ ప్రశ్న తనకి ఏం కలిగిందంటే నష్టాన్ని కలిగించింది, జీవితాన్ని వెనక్కి తీసుకువెళ్ళిపోయాడు. ఈరోజు మీకు ఆలోచనలు ఉన్నాయి కదా. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి పచ్చగా కనబడితే వారలేము కదా. ఒక వ్యక్తి ఏదైనా ఒక మంచికి మనం తీసుకుని వాళ్ళు ఉంటే కదా, వాళ్ళు చూసి మనం వారలేము కదా, కుటుంబం చూసి వారలేము కదా మనం. అది వాళ్ళు ఏదో ఒక విధంగా బాధ పెట్టాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వారిని బాధ పెడతా ఉంటాం. ఏదో మాటల చేతనో, క్రియల చేతనో, మన ప్రవర్తన చేతనో ఏదో ఒక విధంగా వాళ్ళు ఏం చేస్తుంటామంటే బాధ పెడుతూనే ఉంటాం. అప్పుడు అక్కడే నీ ఆత్మీయ జీవితం అనేది పతనమైపోతా ఉంది. ఆ మార్గం వాడు పోయింది. నీలో ఆత్మీయత లేదు. ఎప్పుడు అది లేకుండా పోయేదో, నువ్వు చేస్తున్నావు, నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు తింటున్నావు, తిరుగుతున్నావు, కానీ నీకు ఆత్మీయత లేదు, భక్తి లేదు, దేవుని వైపు చూసే విధానం లేకుండా పోతూ ఉంటుంది. అంతేకాదండి, మూడోది మనం చూస్తున్నట్లయితే మళ్ళీ యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇక సౌలు సైన్యాన్ని తీసుకుని ఆయన వెళుతున్నప్పుడు ఆయనకు ఒక ప్రశ్న మళ్ళీ పడింది. ఏమంటే, యుద్ధానికి వెళుతున్నాం కదా, కాబట్టి మనకు ప్రవక్త ఉన్నాడు కదా, ఆ ప్రవక్త చనిపోయాడు, ఎట్లా మేము పోయేది? చూడండి, ప్రశ్న గురించి వాళ్ళకి చెప్తాను. ఈరోజు అంతా మనకు ప్రశ్నే, ఎట్లా మనం యుద్ధానికి పోయేది అని ఆలోచన చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక విషయం మళ్ళీ ఏమైందని కదా, నాకు కరెక్ట్గా అన్ని విషయంలో ప్రవశించే వాడు ఎవరో సమూయేలు కాబట్టి ఆయన చచ్చిపోయాడు. రే ఓరా పోయేసి ఒక మాంత్రికుని తీసుకురాబోరా, లేకుండా సమూయేలుని ఆడు కారణం పోయి లేపినాడు. లేపితే లేచి సమూయేలు కూర్చున్నాడు. సాష్టాంగ పడిపోయినాడు. పోయి ఎవరు సౌలు పోయి సాష్టాంగ పడి, అయ్యా నువ్వు ప్రవచిస్తే మేము యుద్ధానికి వెళుతాము, యుద్ధంలో మాకు గెలుపొందలేదంటే ఆయన లేచి యుద్ధంగా తీసుకెసి ఆయనకి ఏమంటా ఉన్నాడు, టుమారో ఆఫ్టర్నూన్ వి కమింగ్ బయలు గ్రౌండ్ అంటే కరెక్టేనా? అంటే రేపు మధ్యాహ్నం కల్లా నా పక్కలో ఉంటావరా అని చెప్పి అతనికి ఇంకా ఏం జరిగింది, వణుకు పుట్టింది. గమనించాల్సింది, ఈరోజు మనలో నిర్ణయాలు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేసుకుంటామంటే, ఈ మధ్య చాలా అయిపోయినాయి ఇట్లాంటివన్నీ కూడా. ఏమిటంటే మీ ఇంటికి చేతబడి చేసినారు, ఏం చేసినారు, చేతబడి చేసినారు, నీకేమో జరిగింది, ఏమైంది, ఏమో పెట్టేసినారు, ఏమో జరిగిపోయింది నీకు అని చెప్పేసినారు అనుకోండి. కావాలంటే దేవుని స్పీచ్ చేసి కావాలంటే మనం ఏం చేస్తామో చూసినా వెళ్ళి నాకు చేత వాడు వస్తాడు. అదే మనకి చూడండి, ఆ టైంలో బొడబొడబొడ వస్తూ ఉంటాడు వాడు. వాడు మాట్లాడుతూ అంటే నేను ఒకసారి కొన్ని ఇంటికి నేను వెళ్తూ ఉంటాను, వైట్ చే వాళ్ళు వస్తూ ఉంటాను, వాళ్ళు చూస్తూ ఉంటాను, వాళ్ళు పొమ్మండ్రు, వాళ్ళు ఏం చెప్తారో గట్టా ఉంటారు ఇంట్లో.
మొదలుకొని ఇక్కడ అని అంటే అక్కడ ఏమి మాకు వాడంటా నీకు అది ఉంది ఇది ఉంది జరిగింది అది జరిగింది 10,000 10,000 ఇస్తే రెడీ చేసుకొని వస్తాను. సరే 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 రెడీ చేసుకున్నాడు. పెట్టేసా, ఇంట్లో పెద్దగా తీసుకొచ్చి పెట్టేసా. అయిపో చూడండి నిర్ణయాలు ఎక్కడ మారిపోతున్నాయో. దేవుడు నిన్ను అభిషేకించిన మాటను మర్చిపోయావు. దేవుడు నిన్ను నడిపిస్తున్న మాటను మర్చిపోయావు నీవు. ఆ ఆలోచన మర్చిపోయావు నీవు. మర్చిపోయి నీ నిర్ణయాలను నువ్వు తీసుకుని, నీ ఆలోచనలన్నీ నువ్వు తీసుకుని నువ్వు వెళుతూ ఏం చేస్తున్నావంటే అక్కడ పడిపోయావు. మళ్ళీ నీ జీవితం అక్కడ పడిపోయాదే. ఏమి చేయాలి? అక్కడ పతనమైపోయేది. తిరిగి పూర్తిగా ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధం జరుగుతూ ఉంటున్నది. కానీ అతనికి ఏమి లేదంటే కదా, హృదయంలో నెమ్మది లేదు. తనకు భయం ఏర్పడింది. భయం తరుగుతూ ఉంది. ఎవరు తరగకుండానే దుష్టుడు పారిపోవడం. ఆ దుష్టుడు తరుగుతూ ఉన్నాడు సౌలుని. పూర్తిగా దేవుని మర్చిపోయాడు. మళ్ళీ చూడండి, నేను ఆయన చేతిలో చచ్చేదానికంటే చచ్చిపోవటమే మంచిది కదా. తన వలలో ఖడ్గాను తీసుకొని తన నేతను పొడుచుకొని చనిపోయాడు సౌలు. నిర్ణయాలు మంచిగా లేకపోతే నువ్వు పూర్తిగా నాశనం కావాల్సింది. నీ కుటుంబం పూర్తిగా పాడైపోవాల్సిందే. మంచి నిర్ణయం తీసుకో. నయోమి నా నిర్ణయాలు 3 ప్రశ్నలు పడ్డా దానికి. ఆ 3 ప్రశ్నలన్నీ కూడా అధిగమించలేకపోయాది. తిరిగి 4వ ప్రశ్నకు వచ్చిన తర్వాత ఆమె ఆలోచన ఏమంటే కదా, ఈసారి నేను వేసే ప్రతి ఆ యొక్క అడుగు కూడా అది దేవుని నామమునకు మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, ఈ రోజు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా, నీ నిర్ణయాలు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి కదా. నీ అడుగు ఏ రోజు నీ ఆలోచన పెట్టద్దు. నీ నిర్ణయాలు చేయొద్దు. దేవుడు ప్రతి కార్యాన్ని ఆయన చేసేవాడైనా. నేను అభిషేకించిన మాటను మర్చిపోవద్దు. దేవుడు నేను పిలిచిన మాటను మర్చిపోవద్దు. దేవుడు నేను ఏర్పాటు చేస్తున్న మాటని మర్చిపోవద్దు. నేను నాశనం చేస్తాడా ఆయన? నేను విడిచిపెడతాడా? ఇప్పుడు ఆయన నాశనం చేశాడా? నువ్వు నాశనం అయిపోయావా? నీకు నీవుగా, నీకు నీవే నాశనం అయిపోతున్నావు. కానీ నయోమి కూర్చొని ఆలోచించారు. ఒక మంచి నిర్ణయానికి వచ్చారు. మరి కోత కాలం అని, పంటలు కోసే కాలం అని. అప్పుడు రూతు ఆమె పరదేశి. రూతు ఎవరు? పరదేశి. నయోమి పరదేశి కాదు. రూతు ఎవరు? పరదేశి. కాబట్టి రూతుకి చక్కటి ఆలోచన ఇవ్వగలిగింది. మనకు సమీప బంధువు బోయస్ ఉన్నాడు, ఆ పొలంలోకి వెళ్ళమ్మా, నిన్ను అక్కడ ఎవ్వరు కూడా ఏం చేయదు, నిన్ను అభ్యంతరపరచరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎవరు ఏం చేయరు, అభ్యంతరపరచరు. ఖచ్చితంగా చెప్పేసింది. అక్కడికి వెళ్ళి నీవు చెప్పినట్లే రోజు కూడా నిర్ణయం చూడాలి. ఆమె మొదట్లోనే ఒక క్లారిటీగా ఉంది. మరి రెండోదిగా తన అత్త ఇచ్చిన ఆలోచన తీసుకుని ఆమె ఎక్కడికి పోయిందంటే బోయస్ పొలంకి వెళ్ళిందా. అంటే ఆ పొలంలోకి వెళ్ళటం అనేది చాలా చక్కటి ఆలోచన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా పని చేసేవారు, కోత కోసేవారు ఆమె ఏ విషయంలో ఏది ప్రశ్నించలేదు. ఆమె పరిగి ఎరుకుంటుంది, ఆ పని చేసుకొని పోతారు.
ఉదయం వస్తుంది, సాయంత్రం వెళ్తారు. వచ్చేటప్పుడు కూడా ఆమెతో ఎవరు మాట్లాడలేదు. ఒకవేళ ఆమెలో మళ్ళీ ఏదైనా ఆలోచన కలుగుతుందేమో, మళ్ళీ వినండి, ఇక్కడ రూతులో ఎక్కడైనా ఆలోచన కలుగుతుందేమో కాబట్టి వేరొక పొలం వారు పిలిచినప్పుడు వెళ్ళటానికి వీలు వెళ్ళొద్దు. ఆ మంచిగా మళ్ళీ ఒక ఆలోచన ఇచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఇక్కడే సంతోషం ఉంది. కరువు ఉండినా, ఇబ్బంది ఉండినా, లేక నాకు కష్టమైనా ఇక నాకేం కలుగుతా ఉందంటే నెమ్మది కలుగుతా ఉంది. వీళ్ళరా ప్రధానంగా విశ్వాసం చేసే తప్పు ఇక్కడ కనపడతారు. ఏది అంటే కదా, ఇప్పుడు నీవు ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు కష్టంలో ఉన్నావు, ఆ కష్టము ఇబ్బంది కలుగుతూ ఉంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మరి ఆరాధనకు వస్తే ఆరాధనలో పాస్టర్ గారు గండెత్తుకొని కాస్తానే డబ్బటమో కాస్తానే ఇష్టపెట్టు. ఆ తోటలు దెబ్బలు కట్టుకోలేక ఏదైనా ఏదో నెమ్మది పొందుకునేందుకు నెమ్మది దొరకదు ఆ మందిరంలో కూడా నాకు అని చెప్పి మనుషుడు ఏం చేస్తాడు, విశ్వాసం ఏం చేస్తాడంటే నాకు ఇక లేదు కాబట్టి ఎవరు నాకు ఉన్నారో అక్కడికి వెళ్దాం, ఇంకొకసారి దానికి ఇంకొక పాస్టర్ని పిలిపించుకుందాం. ఇక్కడ కొన్ని నిర్ణయాలు మారిపోతున్నాయి. నిజమే. ఎందుకంటే ప్రతి బిలీవర్స్కి, ప్రతి విశ్వాస కుటుంబానికి సైడ్ పాస్టర్స్ ఉంటారు. సంఘ కాపులు ఉన్నా ఒక పాస్టర్ ఉండాలి. ఏమిటంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగుంటుంది, బాగా జరుగుతుంది. ఈ పాస్టర్ గారు ఎదవాపడికి అమ్మా, ఈ పాస్టర్ ఎదలేనా మీకు? ఓ దిక్కుమాలుడు వచ్చినాడు నా దగ్గరికి, వచ్చి పాఠశాలలు అన్నీ చూపించినాడు. ఈ ఎక్కడికైనా మా వెనకాల మీటింగ్ జరిగినాయి గారు, మీటింగ్ జరిగింది. అక్కడ మేము ప్రాంత విషయాలు పేపర్లు ఇచ్చినాము, వాళ్ళు రాసిచ్చి అడ్రస్ ఫోన్ నెంబర్లు ఇచ్చినారు. కాబట్టి వాళ్ళని అడ్రస్ నాకు కావాలని ఆడ మీటింగ్ పెట్టేది ఒకరైతే వాళ్ళ పేపర్లో వెళ్ళి వాళ్ళు కరెక్ట్గా ప్రార్థన చేస్తారు. బయట పెట్టుకున్నాడు, దొంగడు పెట్టుకున్నాడు, వాడు రాసుకొని పెట్టుకుని వచ్చి నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఏం చేసాడంటే, నేను చెప్పినానైనా వాళ్ళంతా నా కూతుర్లు, నా మనవరాళ్ళు, నా అల్లుళ్ళు వాళ్ళు అంతా నా సంఘానికి వచ్చేవాళ్ళే అని అంటే, అయ్యగారు ఏదో వచ్చినాను అట్లా చూసుకొని పోతాను అన్నాను. ఎప్పుడంటే దాదాపు ముందు సంవత్సరం అనుకుంటా, ఆ ముందు సంవత్సరం కరోనాకు ముందే. సరే వచ్చిన పోరానైనా ఇచ్చిపెట్టినా. మొత్తానికి మా బిడ్డలందరి దగ్గర అడ్రస్లు చేసుకున్నాడు, బాగా పోయినాడు, కలెక్షన్ చేసుకున్నాడు. మళ్ళీ మనం వచ్చినాడు. మీరు ఒక్కొక్కరు ఎంత కట్టాలైనా 2500 కట్టాలా? ఈ దిక్కుమారెడ్డి పడి తెచ్చినాడు ఇక్కడ. ఏం డబ్బులు కట్టాలి మీరు? నాకు మనవాళ్ళు వచ్చింది కదా, ఎంత కూర్చుంది సోని ఆ పాప నేను సహాయం చేయను. ఈ దిక్కు దగ్గర వాళ్ళు మెంటలు పట్టిపోయి, వేరొకరితో మనకు పొట్టు అవసరం లేదు, మీటింగ్ వెళ్ళండి, మీ అడ్రస్ ఇవ్వద్దని పాడు చేస్తారు మిమ్మల్ని. మీరు పాడు మీ కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంది కదా. మన సంఘంలో ఒక్క రోజుకి 3 గంటల సేపు 4 గంటల సేపు ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఎందులో పెట్టండి, మీ కొరకు ప్రార్థన చేయరా? ఎవరో వచ్చినట్టు వాడు కూర్చుంటాడు, వాడు కూర్చొని ఏం చెప్తాడు చూస్తున్నా, లేని కూడా మాట్లాడి కనిపించుకుని నీకు చెప్పేసి గోదాలు చేసి తిరిగి నీ గురించి దాన్ని దోచుకొని పోతూనే ఉన్నాడే కానీ నువ్వు బాగుపడింది మాత్రం లేదు. అక్కడ అటు గుట్టికి లేక స్వర్గానికి లేకుండా వదిలేలాడు. దయచేసి ఈ రోజు నుంచి మీ కుటుంబాలకు ఏ సేవకుని పిలిపించొద్దండి, రానివద్దండి అంతే. నాకు ఎవరైనా సరే చెప్పేయండి, ఖచ్చితంగా చెప్పేయండి. వేరొక చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 22, 23 వచ్చినప్పుడు చూస్తున్నట్లయితే వేరొక పొలం వారికి నువ్వు కనపడడం మంచిది అని 22 వచ్చినప్పుడు చూస్తాం. రూతు 2:22 మాట కనపడతారు.
కనపడద్దండి ఎవరికి. ఎవరు కనపడదు వస్తున్నా? యేసయ్య. హల్లెలూయా. ఎవరు కనపడాలి? మనము యేసయ్యకి కనపడాలి. యేసయ్యకి కనపడాలి. ఈ మధ్య ఒకసారి నా దగ్గరకు వచ్చేది ఒక అమ్మ వచ్చేది, తల్లి నేను వాల్పాస్ సర్టిఫికేట్ చేసి వెళ్ళిపోయినారు. నేను ఫోన్ చేసి తిట్టిన వాళ్ళు, నా పర్మిషన్ లేకుండా నా చర్చ్ కాడ ఎవరు అతికించమన్నారు అని అడిగాను. మాస్టర్ గారు వద్దయ్య తప్పు చేస్తాను అంట. అక్కడ నిలబడుతూ ఉన్నారు నాకు సిస్టర్లు. ఎవరు కూర్చోలే, ఆడ కూర్చొని నిలబడుకొని ఉన్నారు. వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి జ్ఞాపకాలు ఇచ్చినారు. ఏమంటే పరలోకపు విందు అంట. ఏ విందు? పరలోకపు విందు అంట. అది ఉంటుంది, అది చెప్పండి పాస్టర్ గారు అని. నాకేం అర్థం కాదు. పరలోకపు విందు ఎక్కడ అంటే మనం ఏడ పోవాలా? పరలోకం పోవాలంటే ఏం చేయాలా? ఈ లోకం ఏం కావాలా? చచ్చిపోవాలా? నేను అదే చూసి నవ్విన. ఏం పాస్టర్ గారు నవ్వుతాడు? ఏం లేదమ్మా, పరలోకపు విందమ్మా. మళ్ళీ దాంట్లో సబ్జెక్టులు మధ్యాకాశంలో విందు అంటే మళ్ళీ ఎక్కడ తీసుకుపోతారు వాళ్ళు? అక్కడ ఆకాశం తీసుకొని పోతారు. నేను చెప్పిన మొదటే నేను గ్రహించింది ఏమంటే, ఆరాధన జరిగే సమయంలో ఈ ఎదవలు ఎక్కడ కూర్చోవాలా? పరలోక విందే కదా. ఇక్కడ ఏమేమి జరుగుతుంది? ఇక్కడ నరకం జరుగుతూ ఉందా? ఆ నెలలో దయ్యం వాళ్ళు నిలబడితే చెప్పిన మా సంఘం వచ్చి ఎవరు రావు పో అని చెప్పిన. ఇవన్నీ భూతికమైనవి, అద్భుతాలు కలిగేవారు. ఓ అద్భుతాలు ఇవి జరుగుతాయి, చర్చలు లేస్తున్నారు, పొట్టలు పొడుకోలేకపోతా ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, ఓ దయ్యాలు పోతా ఉన్నాయి. ఇవన్నీ చూసేసి పెద్దగా వేసేసి దేవుడి పేరు పోయింది కానీ ఆయన పేరు ఎక్కువైపోయింది అక్కడ. ఆ పేరు చూసేది మనం పోతాం, మన మధ్య అడవులో చూడండి అక్కడ పోలేదా? పోయినవే కదా. నాకు ఒక్కోసారి నిజంగానే కొన్ని సంఘాలు నాకు చాలా ఇష్టపడతారు. బక్సీలు ఫెలోషిప్ వారు వేరే మీటింగ్కి వెళ్ళరండి. వాళ్ళు నిజంగానే వెళ్ళరు. వాళ్ళు చచ్చిపోయిన లేవని ఎక్కడ పోరు అక్కడికి. మేము వాక్యమనే బోధిస్తామంటారు. సిపిఎం దీపెందుకొస్తారు కూడా ఇంకొక మీటింగ్ వెళ్ళరు వాళ్ళు. మేము పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారు, మేము మమ్మల్ని దేవుడు రాజ్యం మమ్మల్ని చేసుకెళ్తాడు, మాకు అవసరం లేదు. ఇంకొక పొలముతో మాకు పని లేదు, ఇంకొక పని లేదు. ఈరోజు సంఘాలు నిలబడలేకపోతున్న కారణం, విశ్వాసి జీవితం నిలబడలేకపోతున్న కారణాలు ఇలాంటి తప్పుడు బోధనలే పాడిపోతుంటున్నారు. అందుకే దయ్యం మీ రోజులతో మాట్లాడుతున్న మాట ఎంత చక్కని మాట. మేము ప్రార్థన వస్తే మా బిడ్డ ఒక బిడ్డ అనేది వాళ్ళు కూడా వేరే వాళ్ళ వాక్యం వింటా ఉంది. మేము ఎవరు వాక్యం వినమో ఈ వాక్యం వినేది వాళ్ళు కాదు పంపించాలి అనుకుంటున్నాం. మేము ఉంటుందండి తిన్నింటి వాస్తవాలు లెక్క పెట్టేవారు మీది. నీ ప్రార్థన చేసేకి, నీ అవసరాలు నీ ఇక్కడికి వచ్చేదానికి, నీ కోసం ఉపవాసం ఉండేదానికి అన్ని సేవకులు పెట్టుకొని చేస్తాడు. అది పోయిన తర్వాత తిరిగి కానుకగా వచ్చేసరికి నేను వాళ్ళ వాక్యం ఏంటంటే వాళ్ళకే నేను పంపాలా? ఎట్లుంటుంది చూడండి. ఇది పద్ధతేనా? ఆత్మీయ జీవితానికి ఎదిగేదానికి మార్గాలేనా ఇవన్నీ కూడా? అందుకే ఈ 2:22లో అప్పుడు నయోమి కోడలు రూతుతో, నా కుమారి అతని పనికర్తలతో కూడా బయలుదేరొచ్చు, వేరొక చేతులను వారికి నువ్వు కనబడకపోవుట మంచిదనెను. హల్లెలూయా. ఆమె ఏమంటుందామే? మంచిది. హల్లెలూయా. ఏమంటా ఉంది? ఏమంటా ఉంది? మంచిది. ఒక వ్యక్తి నిలబడే ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుడి కృప చేత పరిపూర్ణంగా నింపబడిన వ్యక్తి, ఒకవేళ ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, నీ కుటుంబంలో ఏమీ లేకపోవచ్చు, లేక నీకు ఇబ్బంది ఉండొచ్చు, నీకు అవమానాలు ఎదురు కావచ్చు, అయినా కూడా నువ్వు ఎవరు? నీవు హల్లెలూయా
ఇప్పుడు చెప్పండి నాతో, నేను దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తిని. ఆమేన్. మొట్టమొదటి మాట చెప్పించాను. ఏ మాట చెప్పించాను మీకు నేను? మొదటి మాట వాక్యానికి ముందే చెప్పించిన యేసయ్య చెప్పలేదు అప్పుడే మీరు. యేసయ్య నన్ను విడిచిపెట్టడు. రెండోది మీకు ఏమంటున్నాడు? ఆయన అభిషేకించిన వాడైన. హల్లెలూయా. ఆయన ఏం చేసినాడు? మనల్ని అభిషేకించినాడు. కాబట్టి ఇవి చూడండి, రూతు నష్టపోయింది, కష్టంలో ఉంది, ఇబ్బందులో ఉంది. కానీ తన అత్త ఆలోచన తీసుకున్నది ఎంత చక్కగా ప్రయాణం చేస్తామని చూసుకోండి. ఒకవేళ చివరిలోనైనా మారిపోతుందేమో రూతు, అది ఆలోచన. అయ్యో, పంట పొయ్యబడింది కదా, అది తీసుకొని కళ్ళలో పెట్టేశారు కదా, ఇంకా ఇప్పుడైనా ఎక్కడైనా పొలాన్ని చూస్తుందేమో, మారిపోతుందేమో ఏమే. పిల్లరా బాగా గమనించాల్సింది, మన దగ్గర శుభ్రముగా అంతా వెళ్ళిపోతుంది కదా, అది తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, అది నీకు కనపడకుండా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎప్పుడు మారిపోతాయేమో. నాకేమి కనపడలేదే, నేను దీన్ని పొందుకోలేదే, నేను బలపడలేదే, నేను ఆశీర్వదించబడలేదే అని ఒకవేళ నీ మనసుని ప్రక్కకు తిప్పుకొని వెళతావేమో. అందుకే ఓ నా కుమారి, వేరొక పొలాన్ని చూడద్దు. ఇదిగో ఆ పొలంలో నీకు ఒకవేళ పొయ్యి లేకపోవచ్చు, ఆ పొలంలో కోత అయిపోయి ఉండవచ్చు. ఆ పొయ్యబడింది ఎక్కడికి వెళ్ళదు తెలుసా? కళ్ళకు చేర్చబడింది. ప్రియమైన విశ్వాసి, నిజంగా పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యములకు వేదనను పంపుతూ ఉంటున్నాడు. ఆయన ఆ పంటని పోస్తూ ఉంటున్నాడు. ఆయన కొయ్యబడిన పంటని ఆయన తలలో పెట్టి దొలపెట్టి తీసుకెళ్లి దాన్ని కొత్తలో దాచుకునే విధంగా ఈరోజు సంఘములు కూడా తన రాజ్యానికి తీసుకువెళ్ళాలి. అయితే మధ్యలో మీకు వస్తున్న ఇబ్బందులకి ఈ కరుణను చూసి మీ దగ్గర ఏది కనపడప్పుడు మీ ఆలోచన మారిపోతున్నాయి కదా, నీ ఆలోచన మారిపోతున్నాయి కదా, నీ ప్రవర్తన మారిపోతున్నది కదా, నీ మాటలు మారిపోతున్నాయి కదా, నీ చూపులు మారిపోతున్నాయి కదా. అయితే నా యేసయ్య ఈ రోజు చెప్తున్న మాట, నీ నిర్ణయం మంచిగా తీసుకో, ఆలోచన మార్చుకోవద్దు, ప్రక్కగా తిరగద్దు. నీవు నిలబడు. నీవు నన్ను పిలిచిన వాడైనా యేసయ్య నన్ను పిలిచినట్టుడు, నేను అభిషేకించిన వాడు ఆ యేసే నా పైన ఆశ్రయమైన. హల్లెలూయా. ఓ ఈ కబబలదు లక్షణి బాబా, యేసే నాకు ఆశ్రయము. ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు, ఇంతవరకు పోషించిన దేవుడు, ఇంతవరకు కార్యం చేసిన దేవుడు, ఇప్పుడు నాకు ఈశ్వరుడు ఇక్కడ దేవుడిలోకైనా కార్యాలు చేయరా? ఆ ఆలోచన ఎందుకు రాలేదు బిడ్డ నీకు? అమ్మా నీకు ఎందుకు రాలేదు ఆలోచన నీకు? ఇప్పుడు మనం స్ప్రెడ్ అయిపోతున్నారు కదా, మీ ఆలోచనలన్నీ స్ప్రెడ్ అయిపోతున్నాయి కదా, మీ కుటుంబాలన్నీ చెల్లిపోతున్నాయి కదా. ఎక్కడ అభిషేకం, ఎక్కడ దేవుడిని పిలిచినారైనా పిలుపు ఎక్కడది? దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, ఆ ఏర్పాటు ఎక్కడ? ప్రశ్నగానే ఉండిపోయావు బిడ్డ. ఈరోజు ఎంతవరకు కూడా ప్రశ్నగానే నిలిచిపోయావు నీవు. రోజు చెప్తున్న మాట, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను అభిషేకించిన వాడిని, మీకు నేను ఆశ్రయం, మీకు నేనే. హల్లెలూయా. మీకు నేనేమై ఉన్నాను? నేను ఆశ్రమై ఉన్నాను. నేను ఆశ్రమై ఉన్నాను. చూచాది పొలములో పంట లేదు, ఇక ఖాళీ అయిపోయారు. కళ్ళను దిగులిపోతే ఇంకేమి ఇస్తారో ఎవరో, ఏమీ చేయలేని పరిస్థితి. ఆమె కంటికి కనబడలేని పరిస్థితి అయిపోయారు. నీ కంటికి కూడా కనబడలేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి నీ జీవితానికి. ఏది కూడా పొందుకోలేని పరిస్థితి ఉంటుంది. ప్రియమైన బిడ్డ, కలత చెందొద్దు, కలత చెందొద్దు. నీవు యేసయ్య నీకు ఆశ్రయమై ఉన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు ఎక్కడికనంత కోడలు తప్పిపోతుందో, ఆ ధాన్యం కనపడలేదని, నన్ను పోషించుకోవాలని, తను బ్రతకాలని
ఎక్కడ తప్పుడు అడుగులు వేస్తుందో, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందో, మా తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని దయచేసి ఈ పాదాలు పట్టుకుంటా. దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన చేయండి, మంచి ఆలోచన కలిగి మీరు ఉండండి. ఎందుకంటే నీవు అభిషేకించబడిన వ్యక్తిని. నువ్వు ఎవరు? నీవు అభిషేకించబడిన వ్యక్తివి. ఆ అభిషేకం నీకు కావాలి, ఆ కృప నీకు కావాలి, ఆ ఆశీర్వాదం నీకు కావాలి. దాన్ని పొందుకోవటం కోసం సౌలు ఏమయ్యాడు? సౌలు ఏమయ్యాడు? అవిధంగా అయిపోతావా? తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటున్నప్పుడు దేవుడు తన ప్రేమను చూపెట్టాడు. ఆయన ప్రేమను చూసి ఆయన వెంబడించాడండి ఇస్కరియోతు యోధ. ఆయన వెంబడించిన తర్వాత అతనికి ఏం కలిగిందో తెలుసా? చివరిలో ఆ ప్రజలు మాట్లాడుతున్న మాటలకు, ఆ రాజ్యంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు, ఆ పరిచయులు జ్ఞానులు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఈయనలో కూడా ఒక ప్రశ్నగా మిగల్చబడిపోయి ఆయన ఏమైపోయాడు తెలుసునా? నా పరిస్థితి ఏంటి? ఆయన వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అంటే ఆయన తెలిసింది ఏమంటే యేసుని చంపేస్తారు. యేసుని ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి ఏం చేయాలి? ఈ నిర్ణయాలు కూడా తీసుకుని తప్పుడు మార్గానికి వెళ్ళిపోయి 30 నాణ్యములు తీసుకుని యేసుని అప్పగించి తను ఏమైనా బాగుపడ్డా అని అంటే బాగుపడలేదు. తిరిగి ఆయన గురివేసుకొని చెప్పి పేగులు బయటపడ్డాయి. తప్పుడు నిర్ణయాలు, శాపాలు. నీ కుటుంబానికి శాపము రాకుండా, నీకు శాపము రాకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. అవి రాకూడదు. చేసి నీ తప్పు నువ్వు సరిచేసుకోలేదే, అదే దేవుడు బాధపడుతున్నా. నీ అవిధేయతను ఒప్పుకోవటం లేదే, ఆడేదిరాక నదులో నువ్వు పడినట్టుగా నువ్వు నిలబెట్టలేక నీ వల్ల కాక సంఘాల మీద ఊగు మీద పడిపోతూ ఉంటావా? ఇంతేనా నీ పరిస్థితి? వద్దు, శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. అయితే ఈరోజు నేను అనుకుంటున్నాను, నిజంగా ఒక క్లారిటీ మీరు వచ్చారని అనుకుంటున్నాను. ఎంత విన్న తర్వాత ఇప్పుడు మీ ఆలోచన ఏమైంది? దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని నిర్ణయం ప్రకారంగా నేను వెళుతాం, మా కుటుంబాన్ని నడిపిస్తామన్న వారు ఒకసారి దేవుని స్తుతించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు తన కార్యాలను జరిగింపచేస్తాడు. ఆయన నువ్వు ఏ విషయం గురించి కూడా ఆలోచన చెయ్యదు. దేవునికి తెలుసు, ఆయన చివరి గడియలో దేవుడు కార్యాలు చేసేవాడు. ఆయన హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకే స్తోత్రాలు ప్రభువైన మహోన్నతుడా, మీకే స్తోత్రాలు. కృప కలిగిన తండ్రి మీకే స్తోత్రాలు ప్రభువైన యేసు మీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. మీ ఆలోచనలు ఒకవేళ అవి మారినాయేమో, మీ ఆలోచనలు అన్ని కూడా ఒకవేళ మారయ్యేమో, అది ఆలోచనిచ్చి ప్రభు తన కృప మనకైనా దయచేయని, ఆ ప్రభు మనందరినీ కూడా బలపరచని మీ 2 చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు యేసునికి వందనాలు, 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 వందనాలు ప్రభువైన. అవును ప్రభువా, నా కుటుంబం ఏంటి, నా జీవితం ఏంటి ఒక ప్రశ్నగా నేను ఉండిపోయాను. ఈ రోజు నా తిరిగి ప్రభా మా స్థితిని మీరు నాకు మీరు తెలియజేసిన విధానం మీకు స్తోత్రం చేస్తున్నా. దేవానికి స్తోత్రాలు ప్రభువైన. దేవా, మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. మీరు
స్తుతించబడుతున్నాం. అయ్యా మా నిర్ణయంలో ఎంతో నష్టపోయాము ప్రభా, మా కుటుంబాలు నష్టపోయాము ప్రభా నా తండ్రి. నిజమైన శాపాలతో నింపబడ్డాము ప్రభా నా తండ్రి. ఆ విధంగా కాకుండా స్వామి అయ్యా మీ కృప నాకు దయచేయండి. అయ్యా మీ ఆశీర్వాదం కావాలి ప్రభా. మేము అభిషేకించుకున్న బిడ్డలుగా, మీరు పిలువైన బిడ్డలుగా, మీరు విలువైన బిడ్డలుగా ప్రభా నాయన అనేకులు మమ్మల్ని చూడాలి ప్రభా. మీరే ఈ కార్యం ప్రభు జరిగించి ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరే చేస్తున్న ప్రభు నాయన మీరే నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసేందుకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.